ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపిక పూర్తయింది. టీడీపీ నుంచి పెద్దల సభకు 2 పేర్లను ఫైనల్ చేశారు. గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని డజనుకు పైగా నేతలు పోటీ పడ్డారు. వీరిలో తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలు సైతం ఉన్నారు. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆ ఇద్దరిని ఎందుకు ఎంపిక చేశారు? ఆ ఇద్దరి ఎంపిక వెనుక ఉన్న కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కూటమి సంఖ్యాబలం మరింత పెరగబోతుంది. మరో 2 నేతలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కాబోతున్నారు. ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వైసీపీ నుంచి పండుల రవీంద్రబాబు, జాకియా ఖానం గత నెల పదవీ విరమణ చేశారు. దాంతో కూటమి నుంచి ఈ 2 స్థానాలు ఎవరికి ఇస్తారనే చర్చ జరిగింది. పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. 2024 ఎన్నికల సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు సమయంలో పలువురు సీనియర్లకు టికెట్లు దక్కలేదు. ఆ సమయంలో వారికి ఎమ్మెల్సీ పదవులపైన హామీ ఇచ్చారు. దీంతో గవర్నర్ కోటాలో పార్టీ సీనియర్లకు అవకాశం వస్తుందని భావించారు. అయితే ఈ 2 స్థానాలకు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. పలుమార్లు రాజ్యసభకు చివరి వరకు రేస్లో నిలిచినా చివరకు స్థానం దక్కని పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవి దక్కటం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక మరో ఎమ్మెల్సీ సీటు కోసం రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ మహిళను ఎంపిక చేశారు. సామాన్య మహిళకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం ద్వారా పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన దళవాయి రమాదేవి పేరు ఖరారు చేశారు. గతంలో రమాదేవి టీడీపీ నుంచి అనంతపురంలో 47వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వరుస కేసులు ఎదుర్కొంది. దీంతో ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్య, బీసీ వర్గం నుంచి రమాదేవి పేర్లు ఖరారు చేశారని సమాచారం. అయితే వర్ల రామయ్య టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా గతంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. వర్ల రామయ్యతో పాటుగా సాధారణ మహిళకు ఈసారి అవకాశం దక్కింది. ఈ 2 పేర్లను ప్రభుత్వం అధికారికంగా గవర్నర్కు సిఫారసు చేయనుంది. ఇప్పటి వరకు గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లేందుకు టీడీపీలో చాలా మంది నేతలే పోటీ పడ్డారు. దాదాపు డజన్ మందికి పైగా నేతలు ఎమ్మెల్సీ రేసులో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేతలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమా, కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులరెడ్డి లాంటి నేతలు పోటీలో నిలిచారు. మరికొందరు నేతల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. కానీ వీరందరినీ పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు వర్ల రామయ్య, రమాదేవి వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న వర్ల రామయ్యకు ఇప్పటి వరకు పెద్ద పదవి దక్కలేదు. గతంలో అనేక మార్లు పలు పదవుల రేస్లో ఆయన పేరు వినిపించినా పదవులు దక్కలేదు. దాంతో ఈసారి వర్ల రామయ్యను పెద్దల సభకు పంపించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరును ఫైనల్ చేశారు. ఎస్సీ, బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వీరిని ఎంపిక చేసినట్టు ప్రచారం సాగుతుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీల పేర్లు ఖరారయ్యాయి. అయితే పార్టీలో సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం వెనుక బలమైన కారణమే ఉందని అంటున్నారు. 2024 ప్రస్తుతం కూటమి సర్కార్లో బీసీ, ఎస్సీలకు పెద్దగా ప్రాధాన్యత లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్దల సభలో బీసీ, ఎస్సీలకు అవకాశం కల్పించి ప్రజల మద్దతు కూడగట్టుకునేలా వ్యూహాలు రచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద గవర్నర్ కోటాలో పెద్దల సభకు కొత్త నేతలు ఫైనల్ కావడంతో ఇప్పటి వరకు ఈ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల రియాక్షన్ ఎలా ఉంటుందోనని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం సాగుతుంది.